ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతంతో రేవంత్ రెడ్డికి విడదీయలేని అనుబంధం ఉంది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడే ఉంటూ చదువుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాను ఎప్పుడైతే పాఠశాల విద్యాభ్యాసం చేస్తున్నటువంటి సందర్భంలో వనపర్తి జిల్లా కేంద్రంలో ఒక అద్దె ఇంట్లో తన కుటుంబం రెంట్కుంది. సో ప్రస్తుతం ఆ ఇంటి దగ్గరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చెళ్ళారు. అప్పుడు రేవంత్ రెడ్డికి అద్దెకిచ్చినటువంటి పార్వతమ్మ ఇల్లు ఇదే. సో ఈ ఇంటిని గుర్తుపెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. తాను ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా తాను ఇక్కడ ఉండి 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ అంతా కూడా ఈ ఇంట్లో ఉంటూనే ఇక్కడ అద్దెకుంటున్నటువంటి సందర్భంలోనే విద్యాభ్యాసం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఇంటికి అద్దెకిచ్చిన వారందరినీ కూడా గుర్తుపెట్టుకొని వారిని ఒక్కసారి కలవాలనేటటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి హోదాలో ఈ ఇంటికి రావడం జరిగింది. ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ ఇల్లే, ఇదే పోర్షన్లో రేవంత్ రెడ్డి అద్దెకున్నాడు. దాదాపుగా కొన్ని ఏళ్ల పాటు కూడా ఇక్కడే తన సోదరుతో కలిసి అద్దెకున్నారు. తన సోదరుడు ఇక్కడ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఇంట్లోనే, ఇక్కడ మనం చూపిస్తున్నటువంటి ఈ ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇంట్లో ఉంటూ తన విద్యాభ్యాసాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ పాత రోజులన్నింటినీ గుర్తుకు తెచ్చుకున్నాడు. వనపర్తి జిల్లా కేంద్రంలో 1000 కోట్లతో దాదాపుగా 1000 కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో తన పనులన్నీ పాత రోజులన్నీ కూడా గుర్తుకొచ్చాయి. తాను అద్దెకున్నటువంటి ఇల్లు గుర్తుకొచ్చింది, అద్దెకిచ్చినటువంటి పార్వతమ్మ గుర్తుకొచ్చింది. ఒకసారి పలకరిద్దాం పార్వతమ్మని అంటూ కూడా పార్వతమ్మ ఇంటికి వచ్చి కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డి వచ్చిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం, తన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ రోజు రేవంత్ రెడ్డికి ఇంటిని అద్దెకిచ్చినప్పుడు ఏమనుకుంది, ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో తన ఇంటికి వచ్చిపోవడంతో తన ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి పార్వతమ్మ గారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే అండి. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి అంటే గతంలో మీ ఇంటికి రెంట్కి వచ్చాడు, రెంట్కి వచ్చినటువంటి సందర్భంలో అందరిలాగానే సాదాసీదా వ్యక్తి అనుకున్నాడు. ఈరోజు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా మీ ఇల్లును ఆ 4 ఏళ్ళు 5 ఏళ్ళు మీతో పాటు కలిసి ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తుపెట్టుకొని ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు మీ ఇంటికి వచ్చి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. వనపర్తిలోనే నన్ను సెలబ్రిటీని చేసిండు. ఇంతమంది పోలీసు వాళ్ళు అందరూ మా ఇంటికి విజిట్ చేసి, ఇంతమంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇంతమంది మా ఇంటిని విజిట్ చేసి మమ్మల్ని ఇంత గొప్ప స్థాయిలో చూపించిండు మా తమ్ముడు. మేము చేసింది ఏం లేదు ఆయనకు, కానీ మమ్మల్ని గుర్తుంచుకొని ఇప్పుడు మా ఇంటికి వచ్చి మా అక్క అని చెప్పి అందరికీ చాటింపేసిండు అన్నట్లు. ఏం మాట్లాడి వచ్చిన తర్వాత పాత రోజుల గురించి ఏమన్నా మళ్ళీ నెమరేసుకున్నా? ఏం మాట్లాడలేదు, క్యాజువల్గా మనం అప్పుడు ఎట్లున్నాం ఇప్పుడు ఎట్లున్నాం అని మాట్లాడుకున్నాం. ఏదో చేసినాము, తిను అంటే తిన్నాడు. అంటే ఎట్లా ఉండమ్మా అప్పుడు ఈడు ఉన్నప్పుడు మీతో పాటు రెంట్కున్నప్పుడు ఆయన ఒక స్కూల్కి వెళ్ళేటటువంటి విద్యార్థి. ఆ రోజుల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డిలో కొంత ప్రవర్తనలో ఏమైనా మార్పు? ఏం మార్పు లేదు. అప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లున్నాడో అయినా అప్పటి నుంచి మా ఇంట్లో నుంచి వెళ్ళిండ్రు, కానీ ఇప్పటి వరకు 40 ఏళ్ల నుంచి మా అనుబంధం అట్లనే కొనసాగుతుంది. ఎప్పుడు గ్యాప్ అనేది రాలేదు మాకు. అప్పుడు మా ఇంట్లో నుంచి ఇంటర్ చదివైన తర్వాత వెళ్ళిండ్రు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మధ్య మేము పోతుంటాం. ఆయన రావడం అంటే పోయిన తర్వాత ఒక్కసారి మా పాప పెళ్ళికి వచ్చిండు, ఇంకా అంతే పెళ్ళికి వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు సీఎం అయిన తర్వాతనే మా ఇంటికి రావడం. అంటే అప్పటి నుంచి కూడా ఈ లీడర్షిప్ లక్షణాలన్నీ ఉంటుండే అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఉంటుండే. చాలా సిన్సియర్, అసలు చాలా కష్టపడతాడు. చిన్నప్పటి నుంచి అయినా కానీ చాలా 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 కష్టపడి ఈ స్థాయికి వచ్చిండు. కష్టపడ్డోళ్ళకు దేవుడు ఎప్పటికైనా అనుగ్రహం ఇస్తాడంటారు చూడండి, అట్లా చిన్న స్థాయి నుంచి సీఎం అయ్యిండంటే అది మామూలు విషయం కాదు అసలుకి. అది చాలా గ్రేట్, మా తమ్ముడు చాలా గ్రేట్. అప్పుడు ఏమని పిలిచేది మిమ్మల్ని, ఇప్పుడు ఈరోజు సీఎంగా వచ్చినప్పుడు అంతే. అప్పుడు పార్తక్కనే పిలుస్తున్నా, ఇప్పుడు పార్తక్కనే పిలుస్తాడు. దాంట్లో పిలుపులు ఏం భేదం లేదు, ఆప్యాయతలో భేదం లేదు. ఎన్నేళ్ల పాటు ఉన్నాడండి ఇంట్లో రెంట్? దాదాపు 10-12 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంటర్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయినరులే అందరూ. వాళ్ళ అన్నకు ట్రాన్స్ఫర్ కావడంతో ఇంకా వెళ్ళిపోయినారు. అందరూ ఉండ్రి. వాళ్ళన్న భూపతి రెడ్డి ఉండే, ఆయన కానిస్టేబుల్గా చేస్తుండే, ఇక్కడనే వనపర్తిలో చేస్తుండే.
ఇంకా పిల్లలు అందరిని చదువు కోసమని ఊర్లో స్టడీ బాగుండదని అందరిని వదిలికొచ్చి ఇక్కడ స్కూల్లో జాయిన్ చేసిండు. తిరుపతి రెడ్డి ఉంటుండే, రేవత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, జగను, కృష్ణారెడ్డి అందరు ఎంతమంది ఉంటుండే ఇంట్లో? 6 మంది 6 మంది ఉంటుండ్రు. ఇంకా చదువుకునే వాళ్ళు ఇంకా స్కూల్కు కాలేజీలకు వచ్చేది ఇంట్లో కూర్చొని చదువుకునేది. మొత్తం బ్యాచిలర్స్ లాగా. వాళ్ళ అన్న ఫ్యామిలీ ఉండే, వాళ్ళ అన్న వాళ్ళ వదిన ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు వీళ్ళు ఉన్నారు అన్నట్లు. అనుకున్నారా ఎప్పుడన్నా మీరు అద్దెకి ఇచ్చేటప్పుడు భూపతి రెడ్డికి కావచ్చు, రేవంత్ రెడ్డికి కావచ్చు, ఏదన్నా వీరు రాబోయే రోజుల్లో కొంత ఉన్నత స్థాయిలో ఉండొచ్చు అనేటటువంటి ఆలోచన మీకు ఏమన్నా అనిపించిందా? ఉంది. ఆయన ఇక్కడ నుంచి ప్రెస్ పెట్టినప్పుడే అనుకున్నాం రేవంత్ రెడ్డి హై లెవెల్కి వెళ్తాడని అనుకున్నాం, కానీ ఇట్లా రాజకీయాలకు దిగి సీఎం అవుతాడని మాత్రం అప్పుడు అనుకోలేదు. ఇప్పుడు చేసి చూపించాడు సీఎం అని. అంటే ఎప్పుడన్నా సందర్భంగా అంటే మీ ఇంట్లో రెంట్కున్నప్పుడు మీతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను రాజకీయాల్లోకి వెళ్తా లేదంటే ఏదో సాధిస్తా అనేటటువంటి ఏమన్నా మాటలు ఆయన గోలు ఉన్నది, కానీ అది అప్పుడు ఈడ ఉన్నప్పుడు బయట పెట్టలేదు. ఆయన గోల్ ఆయన రీచ్ అయ్యిండు ఇప్పుడు. అంటే ఇంతకు ముందు ఇప్పుడు రేవంత్ రెడ్డి రాకముందు వరకు మీ ఇంటికి ఎవరైనా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చిందా? వచ్చిండ్రు. మేఘారెడ్డి సార్ వచ్చిండ్రు, ఎంపీ మల్లురవి గారు వచ్చిండ్రు, డిఐజీ సార్ వచ్చిండ్రు, ఎస్ఐలు చాలా మంది వచ్చారు. రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి సందర్భంగా కాకుండా మామూలుగా క్యాజువల్ గా? లేదు 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 లేదు, ఎవరు లేదు. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి డైరెక్ట్ ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చిండు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అమ్మా, ముఖ్యమంత్రి వచ్చిండు, మీ ఇంటికి ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా లోకల్ ఎమ్మెల్యే ఎంపీ అధికారులంతా కూడా వచ్చి విజిట్ చేసిపోయారు. ఇప్పుడంతా మీరే చెప్తున్నారు, ఒక సెలబ్రిటీ వనపర్తికి పార్వతమ్మ అంటే ఒక సెలబ్రిటీగా మారిపోయారు. ఎట్లా అనిపిస్తుంది మీ ఫీలింగ్? చెప్తున్నా, అది మాటల చెప్పలేని అనుభూతి, అది అంత సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు కళలో కూడా ఊహించలేదు అసలు ఒక సీఎం మా ఇంటికి వస్తాడని. అంటే ఆయన సీఎంగా కాదు, మా తమ్ముళ్ళలాగానే వచ్చిండు, సీఎం హోదాలో రాలేదు, తమ్ముళ్ళలాగానే వచ్చిండు. నేను ఏదో ప్రేమగా వండి పెట్టింది తిన్నాడు, వెళ్ళిండు. మీ తమ్ముడు కోసం ఏం వండి పెట్టారు? ఆయనకు పూరి కీమా అంటే ఇష్టం, అదే చేసి పెట్టినాను. రుచిలో ఏమైనా మార్పు వచ్చింది అన్నాడా? లేదు, తిన్నాడు, ఇష్టంగా తిన్నాడు. అంటే రేవంత్ రెడ్డి విద్యాభ్యాసం సమయంలో ఇక్కడికి వచ్చాడు అంటే ఎన్నో తరగతి చదువుతున్నప్పుడు? అంత జ్ఞాపకం లేదు, ఎప్పుడో మేము చిన్నగా ఉన్నాం, వాళ్ళు చిన్నగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక కూడా వాళ్ళ అన్న అక్కడ కడపలో, అక్కడ మామనార్లో, అక్కడ అంతా జాబ్ చేసినా కానీ వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ అన్న భార్య మాకు ఇంకా ఎక్కువ టచ్ అన్నట్లు. ఇంకా ఎక్కడికన్నా పోయినా కానీ వాళ్ళ అన్న భార్య మేము అంతా కలిసిపోతాం అన్నట్లు. ఇప్పటికీ కూడా ఆమె మేము ఎక్కడన్నా పోయినా కానీ అంత కలిసిపోతాం. దాదాపుగా ఇక్కడనే కాకుండా హైదరాబాద్లోకి వచ్చి ఇతర ప్రాంతాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు రెంట్కు ఉండొచ్చు, కానీ స్పెషల్గా ఈ ఇంటిని మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి కారణం ఏంటి మీ మధ్యలో ఉన్న అనుభవం? నా మీద ఉన్న ప్రేమ అంతే. నా మీద ఉన్న ప్రేమనే ఆయనను ఈరోజు మా ఇంటికి రప్పించింది. మేము ఏం చేసినామో మేము మర్చిపోయినాం, కానీ ఆయన అది జ్ఞాపకం పెట్టుకొని ఈరోజు నా మీద ఇంత ప్రేమతో ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. చాలా సంతోషంగా ఉంది, నాకైతే మాటల్లో చెప్పలేను అసలు. నేను ఎప్పుడు ఈ కెమెరాల ముందర కానీ ఇట్లా అసలు మాట్లాడడం అంత నాకు తెలియదు కూడా అసలు. మా సార్ కూడా రాజకీయ నాయకుడే, కానీ అప్పుడైనా వద్దురు ఆయన. మా సార్ బీజేపీలో ఉంటుండే, అప్పుడైనా వద్దురు పెద్ద పెద్ద నాయకులందరూ ఇంటికి వస్తుండ్రి. ఆ కిషన్ రెడ్డి అని వాళ్ళు వీళ్ళు బీజేపీలో ఉన్నారు కదా, మా సార్కి బాగా పరిచయం వాళ్ళందరూ. బండారు దత్తాత్రేయ వద్దురు, కానీ ఇంకా అప్పుడు మేము చిన్నగా ఉన్నాం, ఇంకా అంత ఇది లేదన్నట్లు. అంటే ఏమన్నా మాట్లాడుకున్నారా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సందర్భంలో? మీ పిల్లలు ఏం చేస్తున్నారు, వారి పరిస్థితి ఏంటి అనేటటువంటి విషయాలు? మా పిల్లలు ఏం చేసేది అన్నీ తెలుసు. మా అల్లుడు ఆర్కిటెక్చర్ ఆయన దగ్గరనే చేస్తాడు, ఆయన దగ్గరనే చేస్తాడు. మా పాప తెలుసు, మా అల్లుడు తెలుసు, అందరు తెలుసు ఆయనకు. మా ఫ్యామిలీ గురించి తెలియదు అనేది లేదు అసలు. రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటాం. మళ్ళీ వస్తామని చెప్పారా? ఇంకెందుకు, ఇప్పుడు వచ్చిందే చాలు, అదే అనుభూతే చాలు. ఇది పూర్తిగా పార్వతమ్మ భావోద్వేగానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. తన ఇంటికి ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చినటువంటి సందర్భాన్ని మర్చిపోలేనటువంటి అనుభూతిగా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఆనాడు ఇక్కడ రెంట్కున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ఏ విధంగా తనకు తమ్ముడిగా ఉన్నాడు,
ఇప్పుడు కూడా అదే ప్రేమ, అదే ఆప్యాయత. పార్వతక్క అంటూ ఇంట్లోకి వచ్చాడు. తాను వస్తున్నటువంటి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మిగతా అధికారులంతా కూడా విజిట్ చేశారు. మా తమ్ముడు నన్ను వనపర్తిలో ఒక సెలబ్రిటీని చేసి వెళ్ళాడంటూ కూడా పార్వతమ్మ గారు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, వనపర్తి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.